వెల్కమ్ టు గ్లోబల్ వాయిస్. అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన నాగార్జున సాగర్ ను శనివారం నాడు తెలంగాణ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. దీనిలో భాగంగా శనివారం నాగార్జున సాగర్ హాల్ కాలనీలోని విజయ విహార్ అతిథి గృహానికి చేరుకున్న వీరికి తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ జీఎం ఉపేందర్ రెడ్డి, హోటల్స్ జీఎం నాదన్, జిల్లా పర్యాటక అధికారి శివాజీ స్వాగతం పలికారు. అనంతరం వీరు బుద్ధవనాన్ని స్థానిక శాసనసభ్యులు జయవీర్ రెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డిలతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. ఈ సందర్భంగా బుద్ధవనానికి చేరుకున్న వారికి బుద్ధవనం ఓఎస్డీ సూదన్ రెడ్డి, బౌద్ధ విశ్లేషకుడు డాక్టర్ ఈమని శివానాగిరెడ్డి పుష్పగుచ్చాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం బుద్ధవనంలో శ్రీ బుద్ధ చరితవనంలో బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. ఆ తర్వాత బుద్ధవనంలో మహాస్తూపం, స్తూపవనం, జాతకవనం, ధ్యానవనంలను వారు తిలకించారు. మహాస్తూపం లోపల కొంతసేపు ధ్యానం చేశారు. ఆ పైన బుద్ధవనంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న వ్యూ పాయింట్ ప్రాంతాన్ని పరిశీలించారు. బుద్ధవనం విశేషాలను, వివరాలను ప్రముఖ బౌద్ధ విశ్లేషకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి వారికి వివరించారు. బుద్ధవనంలో దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను కల్పిస్తున్న వస్తువుల గురించి బుద్ధవనం అధికారులను అడిగి తెలుసుకున్నారు. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అనంతరం బుద్ధవనం అభివృద్ధి పనుల పురోగతి, మెరుగైన వస్తువుల కల్పనపై బుద్ధవనం పర్యాటక శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అటు పిమ్మట విజయ్ విహార్ అతిథి గృహానికి చేరుకున్న వీరు విజయ్ విహార్ అతిథి గృహం ప్రాంగణంలోని రెస్టారెంట్, స్విమ్మింగ్ పూల్, ఇతర ప్రాంతాలను పరిశీలించారు. పర్యాటకులతో వారికి అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, నందికొండ మున్సిపాలిటీ చైర్పర్సన్ అన్నపూర్ణ, పర్యాటక అభివృద్ధి సంస్థ జీఎం ఉపేందర్ రెడ్డి, హోటల్స్ జీఎం నాథన్, నల్లగొండ జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ, విజయ్ విహార్ మేనేజర్ కిరణ్, లాంచ్ యూనిట్ మేనేజర్ హరి, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్, రాజు, సిఐ బీసన్న, ఎస్ఐ సంపత్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు తెలుసు నీకు. స్వస్తిక పీఠం, అలాగే మళ్ళీ స్వస్తిక ఉంటుంది. తర్వాత 2 ఫిష్లు ఉంటాయి, డబుల్ ఫిష్ అంటాము. శ్రీవత్సం అనేది శుభకరమైనటువంటి ఒక సూచన, ఇది శ్రీవత్సం. తర్వాత శ్రీరథ అది అందువల్ల అదేమో పానగల్ మ్యూజియంలో ఇది వ్యక్తిగత దాన్ని మ్యాగ్జిన్లో అణిగిరి దేశంలో అట్లాగే. తర్వాత ఇక్కడి నుంచి అంటే తమరికి సమయం లేదు కాబట్టి 1 minute ఐ విల్ ఒకసారి బుద్ధగాయలో దొరుకుతుంది. బుద్ధగాయ తర్వాత ఆయన ఏం చేస్తారంటే వెనకే ఆయన వచ్చి ఇక్కడ అదే నిర్వాణం ఆయన మరణించారు కదా, కుషీనగర్లో మరణించారు. ఈయన ఆచార్య నాగార్జున ఆయన సెకండ్ పేట్రియార్క్ బుద్ధిజం అంటారు. ఈయన ఏం చేశారంటే మన ఈ నాగార్జున కొంచెం సార్ ఆయన ఆచార్య నాగార్జున శ్రీపర్వత విజయపూర్లో ఉన్నాడు సార్. దాన్ని శ్రీపర్వత విజయపూరి అంటారు. నాగార్జున పండుగ ఏదైతే మునిగిపోయిందని పైన పెట్టారు పండుగ విజయపూర్. ఈయన లాస్ట్ స్టేజ్ నియర్లీ 18 years ఉంది. డీకంపోజ్
ప్రజ్ఞాపార మీద ప్రొవైడ్ చేస్తారు. బుద్ధుడు శీల సమాధి ప్రజ్ఞ అని మూడు చెప్పాడు కదా సార్. 3 pillars ఆఫ్ బుద్ధిజం అంటారు సార్. వాటిలో ఈయన ఏం చేశారంటే బుద్ధుడు చెప్పినటువంటి రెండే తీసుకున్నాడు. మధ్యమ ప్రతిపత్తు, దేన్ని కూడా దేన్ని దూరంగా లాక్కండి. మధ్య ఈయన ఏం చేశాడు, 6 సంవత్సరాలు కఠోర సాధన చేసినప్పుడు ఆకలి ఏం పెట్టుకోకపోతే అబౌట్ టు డై అనమాట. అలాంటి దశలో మధ్య మార్గం అన్నాడు. ఆహారం తీసుకోవాలి. అలాగే ఏదైనా గొడవ జరిగిందనుకోండి, మధ్య మార్గం, డోంట్ గో టు ఎక్స్టెంట్, 2 ఎక్స్టెంట్కి వెళ్ళకండి అని చెప్పినటువంటి ఉందని. అలా ఒక కారణం మీద డిపెండెంట్ ఆన్ వన్ అనదర్ నిజంగా బుద్ధవనం లేదనుకోండి సార్, బుద్ధవటంలో వచ్చేవాడు సార్. అలా అనమాట. ఆయన ఏం చెప్పాడు, ప్రతి దానికి కారణం ఉంది, ప్రతి వస్తువు మరో దాని మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పాడు. ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ అదర్. అట్లా దాన్ని ఏం చేశారంటే ఈయన చెట్టు చివరికి ఒక్కొక్క కారణాన్ని తీసేసుకుంటే శూన్యం, ఏం లేదు. అది ఆ వైడ్నెస్ని దక్షిణాసియా దేశంలోనే సిల్క్తో బిల్డ్ చేసింది అన్నమాట. 200 మెంబర్స్ మొత్తం చేశారు. మేజర్ స్కల్ప్టర్స్ 200. 8 years. సార్ 40 టోటల్ కలిపి. తర్వాత మనకి ఇక్కడ 6 కాటేజెస్ ఉన్నాయి సార్. 6 కాటేజెస్ ఉన్నాయి సార్. అప్పుడు కట్టినవి ఇది సరిగా వాడకపోవడం, దానికి ఇక్కడ ఓపెనింగ్ లేట్ కావడం వల్ల కొంచెం డెవలప్ అవి ఎస్టిమేట్ చేయించినాం సార్. అవి రెనోవేట్ చేయాలంటే ఒక 50-60 లక్షలు అవుతుంది. అట్నే సిద్ధార్థ కూడా ఉంటే దాన్ని గెట్ అవుట్ చేయాలి సార్. అంతకుముందు తీసుకున్న ఆయన కోర్టుల కేసు రావడం అది నడిచింది, అది క్లోజ్ అయిపోయింది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి గెట్ అవుట్. సిద్ధార్థ ఉన్నారు మన దీనికి మీరు ఎంత దాని లీజ్ ప్రైస్ చాలా ఎక్కువ ఉందని నో వన్స్ విల్ కమ్ ఫార్వర్డ్. ఇట్ ఇస్ క్లోజ్ టు 3 lakhs. ఎన్ని రూమ్స్ దాంట్లో ఓన్లీ ఫుడ్ ఇవేమో 6 కాటేజెస్ నడిచింది సార్. ఆయనను వెకేట్ చేయించడానికి జరిగింది సార్. మన మీటింగ్ ఫెసిలిటీస్ లేదు. ఇప్పుడు వచ్చేటువంటి యాత్రికులు నంబర్ మీరు చెప్పిన లెక్క ప్రకారం యాజ్ అండ్ టుడే ఈ రోజున రోజువారీ వచ్చేటువంటి వాళ్ళు 500 ఉంటారా? తక్కువ 200-300. సాటర్డే సండే ఎక్కువ 500 పైన వస్తుంది. 500 to 700 వస్తుంది. బట్ అరౌండ్ 300-400. తర్వాత ఇంటర్నేషనల్ నుంచి వస్తారా? వస్తున్నారు సార్. వియత్నాం నుంచి వచ్చారు, తర్వాత సపోజ్ టేక్ 1 year లాస్ట్ వన్ తీసుకుంటే ఎంతమంది వచ్చి ఉంటారు అప్రాక్సిమేట్? ఒక అరౌండ్ 200 పీపుల్స్ వస్తే ఇక్కడ ఉంటుందా? ఇంటర్నెట్ సేమ్ టైం ఉంటున్నారు సార్. మన విజయ విహార్లో ఎన్ని రోజులు ఉంటుండ్రు? 1 or 2 days ఉంది. మన విహార్లో ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. బాగానే టాయిలెట్స్ అక్కడ 35-40 రూమ్స్ ఉన్నాయి. 40 రూమ్స్ ఉన్నాయి. రూమ్స్ నెంబర్ పెంచాలి సార్, హోటల్ నెంబర్ పెంచాలి. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకు అంటే వాటర్ ఫెసిలిటీ కానీ టాయిలెట్స్ కానీ అవన్నీ ఉన్నాయి. నెంబర్ ఎంత వచ్చినా సార్ అందుబాటులో ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. ఇక్కడైతే 4 చోట్ల ఉన్నాయి సార్. దీంట్లో 4 ఏరియాస్లో టాయిలెట్ బ్లాక్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇబ్బంది లేదు. సో దాంతోపాటు ఏంటంటే మీరు ప్రపోజ్ చేసింది ఎలక్ట్రికల్ వీల్
ఇవి yes, బ్యాటరీ వెహికల్స్ మన ఎండి గారు ఏదో రెండు ఇస్తామన్నారు సార్, కొంటున్నాం పని మనకి రెండు ఇస్తా ఉన్నారు ఎండి గారు. తర్వాత ఇంకేం కావాలి? అయితే సార్ అడిషనల్ అకామిడేషన్ కావాలి అదొకటి కిడ్స్కి ఒక ఫెసిలిటీ కిడ్స్కి. అంటే అక్కడ పెద్ద కిడ్స్ని తీసుకొస్తే వాళ్ళకి ఇది చాలా బోరింగ్ వచ్చిన వాళ్ళు 2-3 రోజులు ఉండేటట్టు ఉండాలి సార్ కిడ్స్ సార్. పిల్లలకు ఆటలకు సంబంధించి సార్ అది ఒకసారి అట్లాగే కల్చరల్ తమరి దగ్గరికి నేను ఫైల్ వచ్చింది సార్, తమరు డిస్కస్ అన్నారు. మేడం వచ్చిన తర్వాత ఫైల్ తీసుకొని వస్తాం సార్. కిడ్స్కు దానికి మిగతా వర్క్స్కి సంబంధించిన విషయాలు తమరితో డిస్కస్ చేసి క్లియర్ చేయించుకుంటాం సార్. అండ్ ఇంత వాకింగ్ కూడా పిల్లలతో పెద్దోళ్ళకి కష్టం అవుతుంది. మీరు ఒక ఫ్యామిలీ వాటికి ఒక 4-5 కూర్చునే ట్రైసైకిల్ లాంటిది ఏదైనా పెట్టాలి. అది ఎలక్ట్రిక్ ఉంటేనే అక్కర్లేదు, అది తొక్కినా అట్లీస్ట్ వాళ్ళకి కొంచెం ఏదో యాక్టివిటీ లాగా ఉంటుంది, మొత్తం తిరిగినట్టు ఉంటుంది. Yes. ఒక పూటలో పిల్లల్ని వేసుకొని ఆ స్తూపాలు ఇవి తిరగాలంటే కూడా పెద్దవాళ్ళకి కష్టం అదే వాళ్ళకి కూడా కష్టం. ఇంకా బ్యాటరీ మెయింటెనెన్స్ అదంతా ఒప్పుకుంటే తొక్కుతారంటే ముందైతే అది పెట్టుకుంటే అట్లీస్ట్ వర్కౌట్. రెండోది ఇక్కడ ఒక ఐలాండ్ ఉందట కదా, సాకలిగట్టు సాకలిగట్టు. సార్. అది ఇక్కడికి ఏమైతే సస్పెన్షన్ బ్రిడ్జ్ చేయలేదు, చాలా దూరం, ఇక్కడ ఉంటుంది. చాలా దూరం, అది ఇంపాసిబుల్. మనం బోట్లు వెళ్తేనే దగ్గర 1/2 hour 45 minutes, 40 minutes బోట్లో 1/2 hour. మరి ఏదో 500 మీటర్స్ ఉన్నారు. లేదంటే అక్కడికి 500 minutes. సార్, అది నాగార్జున కొండ మ్యూజియం ఉంది సార్. ఇప్పుడు మీకు ఒక చిన్న మాట చెప్తాను సార్. ఇది ఇప్పుడు బుద్ధవనం, ఇది మన బుద్ధవనం ఐలాండ్ కదా సార్ మనం ఉన్నది. ఇప్పుడు ఇక్కడి నుంచి వాటర్లో మనం జెట్టి పాయింట్ మన కింద ఉంది సార్. జెట్టి పాయింట్ నుంచి వెళ్తే ఇక్కడ మీకు సాకలగట్టు ఉంటుంది సార్. సాకలగట్టు తర్వాత ఆ 500 మీటర్స్ అనేది నాగార్జున కొండ మ్యూజియం రీకన్స్ట్రక్టెడ్ చేసినటువంటి సైట్ సార్. అది అసలు డెస్టినేషన్ అది. దీనికి బోటింగ్ మనకి ఇటు నుంచి ఉంది, అటు నుంచి ఉంది సార్. ఇక్కడ ఈ సాకలగట్టు ఉంటే ఏమైందంటే వీ కెన్ హ్యావ్ ఏ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఆ 500 మీటర్స్ అనేది ఒక ప్రపోజల్ అప్పట్లో అనుకున్నారు సార్ 2 years బ్యాక్. అది వనకొండ. బట్ ద ఎంటైర్ ల్యాండ్ విచ్ ఈస్ ఆఫ్ 400 acres ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. If we want to acquire forest department, sir, again we have మళ్ళీ 400 ఎకరాలు బయట చూపించాలి. లేదు 400 acresలో 100 acres తీసుకుంటాం అనుకోండి సార్. ఈ 100 acresకి మళ్ళీ మనం ఇక్కడ ఎఫారెస్టేషన్కి ఎలినేట్ చేసి మొక్కలు పెట్టినాకనే అది వాడుకోవడానికి రాదు. అది ఒక ఇచ్చారు సార్, ఇచ్చిన ఎస్టిమేట్స్ కూడా అన్ని ఇచ్చారు సార్. మీ దగ్గరికి వస్తాను సార్ ఒకసారి. ఒక సౌండ్ అండ్ లైట్ షో లాంటిది కూడా ఏదన్నా దీనికి సౌండ్ అండ్ లైట్స్ కూడా ప్రపోజ్ చేశారు. ఏది ఆయన యాజ్ ఇఫ్ నాగార్జునుడే మాట్లాడుతున్నట్టుగా స్క్రిప్ట్ కూడా చేయించారు అప్పుడు ఆంజనేయ రెడ్డి గారు లాంగ్ ఎగో. కానీ అది కుదరదు. అప్పుడు మూవ్ ఆల్ ది అలాగే. వాయిస్ దీంతో పాటుగా ఇప్పుడు బాగుంటుంది 145 లైక్ అవుట్ సైడ్ లైక్ మ్యారేజ్ డెస్టినేషన్స్ కన్వెన్షన్ సెంటర్ మనకు సఫిషియంట్ ల్యాండ్ ఉంది సార్. ఎక్కువ టూరిజం ఎందుకంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి వస్తారు కార్పొరేట్ వాళ్ళు. దే వాంట్ 4 days 5 days కావాలంటారు. దే కెన్ కమ్ హియర్, విజిట్ దిస్ ప్లేస్, గో టు నాగార్జున కొండ. ఇప్పుడు మనకి సండే సాటర్డే వచ్చేటప్పుడు ఐటీ గైసే వస్తున్నారు సార్. వాళ్ళు వీ కెన్ రిటైన్ వన్ మోర్ basically they should get good accommodation and good food. And of course some activities. స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. మహాబోధి వాళ్ళు దే రిక్వెస్టెడ్, మేము మహాబోధి మా విహారం కట్టుకుంటామని అడిగారు సార్. 2 years నుంచి అట్లాగే పెండింగ్లో ఉన్నాయి సార్ కొన్ని ఇష్యూస్. అది అందుకే నాకు స్పీడ్ ఆఫ్ ది థింగ్స్ అలాగే. తర్వాత ఏమో ఒక వ్యూ పాయింట్ ఉంటుంది సార్. అది నో వేర్. అలాంటి వ్యూ పాయింట్ ఎలా ఉంటుందంటే మీకు అటు నుంచి పెద్దగా ఏదో ఒక ఊరు ఉంటుంది. అక్కడ వెహికల్ పోతుంది. వెళ్ళండి సార్, చాలా వెళ్ళొద్దు. అసలు ఆ వ్యూ పాయింట్ కంటే అది నో వేర్ అన్నమాట. ఒకసారి మళ్ళీ ఆ వ్యూ పాయింట్ ఒకటి చాకలు కట్టు మనకి అమరగిరి Chakalgattu we can't visit now. We'll have to go on. డిస్టెన్స్. Yes. చూడొచ్చు. Yeah, అక్కడికి వెళ్తే వ్యూ పాయింట్ నుంచి we can have. సార్ మనకి అమరగిరి ఉంది కదా సార్, మన సోమసత్తర్. సిమిలర్ ఎక్స్పీరియన్స్ మీకు ఇక్కడ ఉంటుంది అన్నమాట. సిమిలర్ వాటర్ బాడీ అంటే చైన్ ఆఫ్ హిల్స్ అంటే అటుపక్క సిద్ధేశ్వరం, సంగమేశ్వరం ఎట్లా కనపడుతుంది అట్లా కనపడుతుంది సార్. లైట్ అయితే నైట్ అయితే 3 villagesలో నైట్ లైటింగ్ ఉంటుంది కదా, అదొక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అక్కడ టెంటెడ్ అకామిడేషన్ పెట్టుకుంటే దట్ కుడ్ బి అనదర్
కొంతమందికి యంగ్స్టర్స్కి క్యాంప్ సార్ అది ఒక్కసారి మాత్రం తమకు వీలైతే ఒక వ్యూ పాయింట్ చూడగలిగితే అంటే సాకర్గట్ వెళ్ళాం కానీ వీ కెన్ సీ ద లొకేషన్. ఎస్ సార్, వ్యూ పాయింట్ కూడా వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రోజున టూరిజం ప్రమోషన్లో భాగంగా నాగార్జున కొండకు రావడం జరిగింది. ఇందులో నాతో పాటుగా గౌరవ శాసనసభ్యులు జేవీ రెడ్డి గారు, ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా ఇందులో పాల్గొంటా ఉన్నారు. నుండి మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. ఈ నాగార్జున సాగర్, నాగార్జున కొండ అనేది ప్రముఖమైన ప్రాంతం. నాగార్జునుడు నడియాడినటువంటి ప్రాంతం. బుద్ధవనం గొప్ప పర్యాటక కేంద్రమే కాదు, శతాబ్దాల కింద, సెంచరీస్ కింద మరి బుద్ధుడు ఒక చక్రవర్తి. మరి అటువంటి చక్రవర్తి పూర్తిగా త్యజించి, రాజ్యాన్ని త్యజించి సమాజంలో పరివర్తన తేవడం కోసం జీవితం అంటే పూర్తిగా ఒక పరివర్తన చెంది 2000 సుమారుగా 600 క్రితం మరి ఈ బుద్ధుని యొక్క ప్రాధాన్యత అనేది యావత్ దక్షిణాసియాలో కాదు, ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యక్తి. మరి అటువంటి బౌద్ధ ప్రచారం కోసం నాగార్జునుడు సుమారుగా 2000 సంవత్సరాల క్రితమే ఆయన యొక్క ఉపదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా చేస్తూ ఈ యొక్క నాగార్జున సాగర్ ప్రాంతంలో నాగార్జునుడు నడయాడినటువంటి ప్రాంతం, గొప్ప ప్రాచుర్యమైనటువంటి ప్రాంతం. మరి ఇంత గొప్ప ప్రాంతం, ఇక్కడ బుద్ధవనం కూడా చాలా గొప్పగా నిర్మాణం జరిగింది. ప్రకృతి అందాలు, నాగార్జున సాగర్ అందాలు చాలా ఉన్నాయి. దీన్ని మనం యావత్ భారతదేశానికి, ప్రపంచానికి కూడా ఈ యొక్క ప్రాంతం యొక్క ప్రాధాన్యతను ప్రపంచ స్థాయికి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది, వాళ్ళను రప్పించాల్సిన అవసరం ఉంది. దాని ద్వారా ఈ యొక్క టూరిజం ప్రమోషన్ ద్వారా ఒక ఆలోచన విధానం కూడా మారుతుంది. ఇక్కడ వస్తే కూర్చొని ఒక రోజు ఇక్కడ ఉంటే ఒక ఆలోచన విధానం మారేటువంటి ఈనాడు ఉన్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి రకరకాల ఆందోళనలు, రకరకాల వ్యవహారాలు, మానసిక ప్రశాంతత లేని పరిస్థితుల్లో ఇక్కడికి రావడం, ఇక్కడ ఉండి చూసి తరించాల్సిన అవసరం ఉంది, ఇక్కడ ఉండి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి దీని తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ముఖ్యంగా దీన్ని సందర్శించాలి. ఇది ఒక గొప్ప ప్రాంతం, ప్రపంచ స్థాయిలో దీన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ అవసరమైనటువంటి వనరులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అంటే వచ్చేటువంటి ఈ యొక్క టూరిస్టులకు కావాల్సినటువంటి వసతులు, అంటే అకామిడేషన్ కావచ్చు, వారికి సంబంధించిన ఫుడ్ కోర్ట్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, బోటింగ్ కావచ్చు, అట్లాగే గుట్టలు ఉన్నాయి, అడవులు ఉన్నాయి, ట్రెక్కింగ్ కావచ్చు, వాటర్ స్పోర్ట్స్ కావచ్చు, చిల్డ్రన్ ప్లే పార్క్స్ కావచ్చు, మ్యారేజ్ డెస్టినేషన్ కావచ్చు, ఇట్లా చాలా రకాల అభివృద్ధి అవకాశం. కాబట్టి దీనికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇలా టూరిస్ట్ డెస్టినేషన్గా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం. కాబట్టి మరి ప్రభుత్వం ఈ యొక్క ప్రాంతాన్ని పెద్ద ఎత్తున టూరిజం ప్రమోట్ చేయడం కోసం శ్రీకారం చుడతా ఉన్నాం. ఇందులో భాగంగానే గడిచిన 3 మాసాలు ఎలక్షన్ కోడ్, అంతకుముందు 3 మాసాలు పనిచేసే పరిస్థితి లేక కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాలి, కోడైన మరుసనాడే రావడం జరిగింది. దీనికి గౌరవ శాసనసభ్యులు కూడా వారు కూడా ఇప్పటికే రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది. వారందరూ కలిసి సమిష్టిగా ఈ యొక్క ప్రాంతాన్ని గొప్ప ప్రాంతంగా చేసి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక నిరుద్యోగ సమస్య కొంతవరకు మనం ఉపాధి కల్పించే అవకాశం జరుగుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున దీనికి రకరకాల వసతులు కల్పించే
గౌరవ ముఖ్యమంత్రి గారితో సంప్రదించి ఇవన్నీ ఏర్పాటు చేస్తారు. సార్ ఇప్పుడు దీంట్లో వర్క్ చేసిన వాళ్ళకు సుమారు 3 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్స్ ఉన్నాయి సార్. ఏ వర్క్ చేయాలన్నా కాంట్రాక్టర్స్ రావాలంటే ముందుకు రాలేకపోతున్నారు. ఇది ఆ చర్చలో పోతే గడిచిన ఇవన్నీ మళ్ళీ రాజకీయాలండి. గడిచిన ప్రభుత్వం 40,000 కోట్లు తీసుకుంది. అవన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేసుకుంటూ వస్తాను. అవన్నీ కూడా పూర్తి చేస్తూ దీన్ని డెఫినెట్గా వచ్చేటువంటి అనతి కాలంలో గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తాం. సార్ ఇంకోటి సార్, దీనికి సెక్యూరిటీ మెజర్స్ అంతా లేనట్టుగా అన్నీ ఇక్కడ నేను ముందే చెప్పిన సెక్యూరిటీ, వాటర్, టాయిలెట్స్, హోటల్స్, టూరిజం, బోటింగ్ ఇంకా రకరకాలు ఉన్నాయి. వీటన్నిటిపై దృష్టి పెట్టి పెద్ద ఎత్తున చేసి ఏర్పాటు చేస్తాం. ఇందులో అవసరమైతే ప్రైవేటు వాళ్ళు కూడా ఒక భూటాన్ వాళ్ళు మీరు మాకు ల్యాండ్ ఇవ్వండి, మేమే మొత్తం ఏర్పాటు చేస్తాం అంటే ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు, ఎస్పెషల్లీ ఏషియన్ కంట్రీస్ వచ్చేటువంటి వాళ్ళు అవసరం వారం రోజులు ఇక్కడే ఉంటారు. వాళ్ళకు ఉండాలంటే స్టార్ హోటల్స్ కావాలి, ఆ స్థాయిలో ఉండాలి, ఆ ఏర్పాటు చేయాలి. సో అవన్నీ కూడా టోటల్గా చర్చించి అధికారులు చర్చించి సంస్థలతో చర్చించి ఏం చేయాలని అధికారులు చేస్తారు. థ్యాంక్ యూ.